నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కీలక పరిణామాలు. మళ్ళీ యుద్ధం. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ సంబంధాలు మరింతగా క్షీణించాయి. దౌత్య సంబంధాలు చెడిపోవడంతో పాక్ భారత్ పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. ఇస్లామాబాద్లోని భారత్ హై కమిషన్ కు దౌత్యవేత్తల నిత్యావసర వస్తువుల సరఫరాను పాకిస్తాన్ నిలిపివేసింది. ఇక తాజాగా భారత్ పాక్ రాయబార కార్యాలయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో మళ్లీ యుద్ధం తప్పదా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం. భారత్ పాక్ దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలు ఉల్లంఘించబడ్డాయని ఇటీవల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్యలను చిన్నపాటి ప్రతీకారంగా భారత్ మీడియా అభివర్ణించిందని కూడా. ఇక అదే సమయంలో పాకిస్తాన్ భారత్ దౌత్యవేత్తలపై నిఘాను కూడా పెంచిందని తెలుస్తుంది. భారత్ దౌత్యవేత్తల కార్యకలాపాలను నిశితంగా గమనించడానికి అదనపు సిబ్బందిని నియమించిందని సమాచారం. ఈ పరిస్థితి దౌత్యవేత్తల సెక్యూరిటీ స్వేచ్ఛకు కూడా ఆటంకం కలిగిస్తోంది. గతంలో సైతం ఇరు దేశాల మధ్య ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంఘటనలు కూడా ఉన్నాయి. దౌత్యవేత్తలను వేధించడం, వారి పనులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలు గతంలోనూ జరిగాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ సంబంధాలు బాగా క్షీణించాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ భారత్ దౌత్యవేత్తల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. ఇస్లామాబాద్లోని భారత్ హై కమిషన్ కు దౌత్యవేత్తల నివాసాలకు, వార్తాపత్రికలు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాను పాకిస్తాన్ నిలిపివేసింది. ఈ చర్యతో ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్య సంప్రదాయాలు ఉల్లంఘించబడ్డాయని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్యలను చిన్నపాటి ప్రతీకారంగా భారత్ మీడియా అభివర్ణించింది. అదే సమయంలో పాకిస్తాన్ భారత్ దౌత్యవేత్తలపై నిఘాను కూడా పెంచిందని సమాచారం. భారత్ దౌత్యవేత్తల కార్యకలాపాలను నిశితంగా గమనించడానికి అదనపు సిబ్బందిని నియమించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి దౌత్యవేత్తల సెక్యూరిటీ ఫ్రీడమ్కు ఆటంకం కలిగిస్తోంది. గతంలో కూడా ఇరు దేశాల మధ్య ఇలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దౌత్యవేత్తలను వేధించడం, వారి పనులకు ఆటంకం కలిగించడం వంటివి అప్పుడు కూడా జరిగాయి. అయితే భారత్ దీనికి ప్రతిస్పందనగా చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని పాకిస్తాన్ దౌత్యవేత్తలకు వార్తాపత్రికల సరఫరాను నిలిపివేసేసింది. కానీ దౌత్య సంబంధాలు, సాంప్రదాయాలను కాపాడాలని భారత్ ఎల్లప్పుడూ కోరుకుంటుంది. కానీ పాకిస్తాన్ చర్యలు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ చెబుతోంది. పెహల్గాం ఉగ్రవాద దాడి తరువాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో పాటు ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఆ తరువాతే ఈ దౌత్యపరమైన వివాదం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ తాజా పరిణామం ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత క్లిష్టం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పరిస్థితులు అన్నీ చూస్తే మళ్లీ యుద్ధం తప్పదా అనిపిస్తుంది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్కు భారత్ ఏ విధంగా బుద్ధి చెప్పనుందో వేచి చూడాల్సి ఉంది.